అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయం పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ పాటికి ప్రిపేర్ అయి ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేటువంటిది మన యాప్లో కండక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మనము 73, 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి మీకు 1 లేదా 2 బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సో అది ఎవరికైనా సరే, కేటగిరీ 1 లేదా 2 ఎవరికైనా సరే. మరి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఒక 20 బిట్లు ఈ యొక్క 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి టెస్ట్ అయితే ఉంటుంది. మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి తప్పకుండా కూడా. సో మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా వెళ్ళైతే రాయొచ్చు. సో ఇంకొకటి అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి 4 నుంచి 5 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక 50 మార్కులతో నేను ఒక టెస్ట్ అనేటువంటిది యాప్లో అప్డేట్ చేయడం జరిగింది. అలాగే టెస్ట్ యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది టెస్ట్ అనేటువంటిది. యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మీరు ఆ యొక్క ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ను తర్వాత వెబ్సైట్లో రాసే ఎగ్జామ్ లింక్ కూడా నేను ఇస్తాను. సో ఉచితంగానే మీరు ఈ యొక్క రాయొచ్చు ఆ 50 మార్కులకు సంబంధించి. సో దాని మీద అయితే వీడియో ఏం చేయను, లైవ్ వీడియో ఏమి. సో ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో టైం వేస్ట్ ఎందుకనేసి మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ పెడతాను. సో దాని ద్వారా మీకు ఏమన్నా ఆన్సర్ తప్పు చేస్తే మీరు ఆన్సర్స్ అంటుంటుంది అక్కడ డిస్ప్లే అవుతాయి కాబట్టి ఆన్సర్ తెలుసుకోవచ్చు. సో అదనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ వీడియోని అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మొదట చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? మరి పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేస్తారా? లేదంటే సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత కోసం ఏర్పాటు చేయడం జరిగిందా? లేదంటే సామాజిక న్యాయం, మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేస్తారా? లేదంటే సామాజిక సాధికారత, సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేస్తారా ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థలు ఉండేది? తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. మరి ఇక్కడ దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థలు అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేస్తాడు, ముఖ్యంగా ఉద్దేశం ఏంటి, దీని వెనుక ఉన్న ఉద్దేశం సామాజిక న్యాయం అలాగే ఆర్థిక సాధికారత అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం. జీవీకే రావు కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు. సో కమిటీల మీద మీకు గ్యారంటీగా బిట్లు పడతాయి. సో కమిటీ పేర్లు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్న ఇవ్వచ్చు, లేదంటే కమిటీ ఇచ్చేసి డైరెక్ట్గా అది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు, లేదంటే ఆ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటి అనేటువంటిది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే జీవీకే రావు కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు 1983, 84, 85, 86. సో ఇక్కడ మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. మరి జీవీకే రావు కమిటీ, మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ సిలో ఉంటుంది 1985 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం అండి. సో 1985లో ఈ యొక్క జీవీకే రావు కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూద్దాం. పంచాయతీలకు రాజ్యాంగ హోదాకు సిఫార్సు చేసిన కమిటీ ఏది? సో పంచాయతీలకు రాజ్యాంగ హోదాకు సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది? ఆప్షన్ ఏ ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఆప్షన్ బి అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ సి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఆప్షన్ డి తుంగన్ కమిటీ. సో మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి. ఏఆర్బిఆర్ సిఆర్డి అనేటువంటిది కమిటీ ఏదనేటువంటిది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నో విడత ఎన్నికలు జరగవలసి ఉన్నది. సో మన ప్రజెంట్ పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నది కోవిడ్ వల్ల స్టాప్ అయ్యాయి కదా. సో దీని మీద బిట్టుపడేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నో విడత ఎన్నికలు జరగవలసి ఉన్నది. ఆప్షన్ ఏ 17వ విడత, ఆప్షన్ బి 16వ విడత, ఆప్షన్ సి 5వ విడత, ఆప్షన్ డి 4వ విడత అని మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి 5వ విడత అనేటువంటిది కరెక్ట్ అయిన సమాధానం. ఎందుకంటే దీనికి సంబంధించి గ్రూప్ 1లో ఒకసారి అడిగాడు. సో కాబట్టి గతంలో జరిగినట్టు గ్రూప్ 1, సో అప్పటికి ఇంకా ఎలక్షన్ జరగలేదు కాబట్టి అప్పుడు కూడా అడిగాడు. సో ఇప్పుడు కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత చూద్దాం. జిల్లా ప్రణాళిక కమిటీల ఏర్పాటుకును సమర్థిస్తున్నటువంటి రాజ్యాంగ అధికరణ ఏది? సో జిల్లా ప్రణాళిక కమిటీల ఏర్పాటును సమర్థిస్తున్నటువంటి రాజ్యాంగ అధికరణ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 243 ZD, ఆప్షన్ బి ఆర్టికల్ 243 ZA, ఆప్షన్ సి ఆర్టికల్ 243 ZC, ఆప్షన్ డి ఆర్టికల్ 243 ZB. సో మీరు ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ఏ ఆర్టికల్ దేనికి సంబంధించినటువంటిది. ఈ యొక్క 73, 74 రాజ్యాంగ సవరణలో భాగంగా ఈ యొక్క ఆర్టికల్స్ ఉంటాయి. మరి జిల్లా ప్రణాళిక కమిటీల ఏర్పాటును సమర్థిస్తున్నటువంటి రాజ్యాంగ సవరణ అధికరణ ఏది?
మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఆర్టికల్ 243ZD అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అండి. తర్వాత చూద్దాం. అశోక్ మెహతా కమిటీ దీనిని సిఫార్సు చేసింది. అశోక్ మెహతా కమిటీ దీనిని సిఫారసు చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా కలెక్టర్ సంస్థ, 2 అంచెల వ్యవస్థ, 3 అంచెల వ్యవస్థ. సో మరి దేన్ని ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది సిఫార్సు చేసింది? మరి మీ యొక్క ఆన్సర్ అయితే కామెంట్స్ చేయండి తప్పకుండా కూడా. సో స్పీడ్గా ఉండాలి, అంటే క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ చేసేసేయాలి. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి 2 అంచెల వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అండి. తర్వాత చూద్దాం. ప్రజాస్వామిక పరిపాలన అంటే ఏంటి? సో ప్రజల చేతిలో నిర్ణయ అధికారం ఉండటమా, లేదంటే నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు ప్రజల భాగస్వామ్యమా, లేదంటే జాతి నిర్మాణంలో ప్రజలు పాల్గొనడమా, లేదంటే అధికారంలో ప్రజలు పాల్పంచుకోవడమా? మరి కామెంట్ చేయండి ఆన్సర్ అయినటువంటిది. ప్రజాస్వామిక పరిపాలన అంటే ARBR CRD అనేటువంటిది కామెంట్ చేయండి. సో మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే అధికారంలో ప్రజలు పాలు పంచుకోవడమే ప్రజాస్వామిక పరిపాలన. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. అశోక్ మెహతా కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 77, 78, 79, 76. సో 1900 కాలంలోనే ఏర్పాటు చేస్తారు కాబట్టి 1977, 1978, 1979, 1976. సో మీ సమాధానం కామెంట్ చేయండి. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి 1978 అనేటువంటి కరెక్ట్ అయిన సమాధానం. సో ఆప్షన్ బి 1978. మరి అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది ఏంటంటే 2 అంచెల వ్యవస్థ అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో ఇది అశోక్ మెహతా కమిటీకి సంబంధించి ముఖ్యమైన పాయింట్. అలాగే అది ఏర్పడినటువంటి సంవత్సరం. తర్వాత చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపనకు ఏ రాజ్యాంగ ఆర్టికల్ మద్దతు ఇచ్చింది? సో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఉన్నాయి కదా, సో ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ ద్వారా మనకు ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది? సో ఏ ఆర్టికల్ దీనికి సపోర్ట్ చేయడం జరిగింది? ఆప్షన్ ఏ షెడ్యూల్ 11, ఆప్షన్ బి పార్ట్ 9, ఆప్షన్ సి ఆర్టికల్ 243, ఆప్షన్ డి ఆర్టికల్ 40. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే చూసుకున్నట్టయితే ఆప్షన్ డిలో ఉన్నటువంటి ఆర్టికల్ 40 అనేటువంటిది పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపనకు ఈ యొక్క ఆర్టికల్ అయితే మద్దతు ఇవ్వడం జరిగింది, ఆర్టికల్ 40. తర్వాత చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ దేశ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రముఖంగా తీసుకొచ్చినటువంటి మార్పు ఏమిటి? సో దీని ద్వారా మనకు దేశవ్యాప్తంగా మనకు వచ్చినటువంటి మార్పు ఏంటి? ఆప్షన్ బి రిజిడ్ వ్యవస్థ, ఆప్షన్ బి వ్యవస్థను రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు, ఆప్షన్ సి ఏకరూప వ్యవస్థ, ఆప్షన్ డి బహురూప వ్యవస్థ. మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఏకరూప వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అండి. తర్వాత చూద్దాం. గ్రామ పంచాయతీలపై మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? గ్రామ పంచాయతీలపై మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రాంతీయ ప్రభుత్వాలు పంచాయతీలను పూర్తిగా నియంత్రించాలి, పంచాయతీలపై కేంద్రీయ నియంత్రణ ఉండాలి, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించరాదు, పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి. సో ఏంటంటే మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. ARBR CRD అనేటువంటిది. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ డిలో ఉన్నటువంటి పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అండి. తర్వాత చూద్దాం. జాతీయ పంచాయతీరాజ్ దినం ఏ రోజు జరుపుకుంటాం? జాతీయ పంచాయతీరాజ్ దినం ఏ రోజు జరుపుకుంటున్నాం? సో ఇది చాలా సార్లు మనకు APPS ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి వివిధ కేటగిరీ ఎగ్జామ్స్లో డబల్, ట్రిపుల్ కూడా రిపీట్ అయింది క్వశ్చన్. సో చాలా వరకు ఇంపార్టెంట్ ఇది. ఏ రోజు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డిలో ఉన్నటువంటి ఏప్రిల్ 24 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం. తర్వాత చూద్దాం. LM సింఘ్వి కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. LM సింఘ్వి కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏర్పాటు చేశారు 1984, 85, 86, 87. సో మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. LM సింఘ్వి కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు 1984, 85, 86, 87.
మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1986. ఈ యొక్క ఎల్ఎన్ సింఘ్వి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1986. మరి ఈ యొక్క ఎల్ఎన్ సింఘ్వి కమిటీకి సంబంధించి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేను గతంలోనే ఒక క్వశ్చన్ రూపంలో తెచ్చాను. ఏంటి, పంచాయతీలకు రాజ్యాంగ హోదాను సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే ఎల్ఎన్ సింఘ్వి కమిటీ అని. అలా అనమాట. కమిటీ ఇయర్, దాని ద్వారా అంటే ఆ కమిటీ యొక్క ముఖ్య పాయింట్ ఏంటి అనేటువంటిది నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత చూద్దాం. భారత రాజ్యాంగానికి చేర్చబడినటువంటి 9A భాగం ఏదైతే ఉందో పార్ట్ 9A దీని గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ ఏ కంటోన్మెంట్ చట్టం, ఆప్షన్ బి స్థానిక సంస్థల చట్టం, ఆప్షన్ సి పంచాయతీరాజ్ చట్టం, ఆప్షన్ డి నగరపాలక చట్టం. 9A క్వశ్చన్ బాగా చదవాలి. 9 ఉందా 9A ఉందా అనేటువంటిది. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి నగరపాలక చట్టం లేదంటే మున్సిపాలిటీస్ చట్టం. ఏదైనా కరెక్ట్, మనకు మున్సిపాలిటీ ఉన్నా నగరపాలక ఉన్నా కూడా ఆన్సరు. కాబట్టి 9 వచ్చేసి మనకు పంచాయతీరాజ్, అదే ఈ యొక్క 9A ఉంటే మనకు నగరపాలక అనేటువంటిది ఆన్సర్ అయితే అవుతుంది, లేదా మున్సిపాలిటీ. తర్వాత చూద్దాం. భారతదేశంలో ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడలో లేదు. అంటే ఈ రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది లేదు. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ మేఘాలయ అండి. మేఘాలయలో మనకి ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది మనుగడలో అయితే లేదు ప్రస్తుతానికి కూడా. తర్వాత చూద్దాం. బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థలో దీని గురించి సూచించలేదు. బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థలో దీని గురించి సూచించలేదు. ముఖ్యంగా 3 సూచించింది, ఒకదాని గురించి సూచించలేదు. అదేంటి, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీ సమితి. మీ సమాధానం కామెంట్ చేయండి. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ మండల పరిషత్ అని ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక్కడ బలవంతరాయ్ మెహతా కమిటీకి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇది ఏమేమి సూచించిందంటే గ్రామ పంచాయతీని, జిల్లా పరిషత్ను, పంచాయతీరాజ్ సమితిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే మండల పరిషత్ గురించి సూచించలేదు. మరి బలవంతరాయ్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేసినటువంటి నేను నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, అది అప్పుడు మీకు తెలిసిపోతుంది. తర్వాత చూద్దాం. రాజ్యాంగం 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఇది కూడా మనకు ఇక 73, 74 రాజ్యాంగం 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటిది. కాబట్టి ఈ యొక్క 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయో తెలుసుకోవడం అడిగేటువంటి ఛాన్స్ ఉంది, అడిగారు కూడా గతంలో ఎగ్జామ్స్లో. మరి ఎన్ని ఉన్నాయంటే 11వ షెడ్యూల్ అంశాలు ఆప్షన్ సిలో ఉన్నటువంటి 29 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. బలవంతరాయ్ మెహతా కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. బలవంతరాయ్ మెహతా కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఆప్షన్ ఏ 1955, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1957, ఆప్షన్ డి 1958. మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి 1957 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. రాజ్యాంగం నందలి 74వ సవరణ చట్టం 1992కు మరొక పేరు. ఇది గతంలో నేను అడిగిన ప్రశ్న ఇంకొక విధంగా అడిగాను అనమాట ఇది. రాజ్యాంగం నందలి 74వ సవరణ చట్టం 1992కు మరో పేరు. ఆప్షన్ ఏ కంటోన్మెంట్ చట్టం, ఆప్షన్ బి స్థానిక సంస్థల చట్టం, ఆప్షన్ సి పంచాయతీరాజ్ చట్టం, ఆప్షన్ డి నగరపాలక చట్టం. మరి 74 రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించి ఉండేదండి? ఆప్షన్ డిలో ఉన్నటువంటి నగరపాలక చట్టం అనేటువంటిది ఇక్కడ కూడా కరెక్ట్ అయినటువంటి సమాధానం. తర్వాత చూద్దాం. 1960-70 దశకాల మధ్య పంచాయతీరాజ్ సంస్థల క్షీణతకు కారణం కానిదేది? చూడండి, ఇక్కడ కానిదేది అన్నాడు. కారణం కానిదేది 1967-70 దశకం మధ్య, అంటే ఆ 10 సంవత్సరాల కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు అనేది క్షీణించడానికి కారణం కానిదేది? ఆప్షన్ ఏ సామాజిక ఆర్థిక ప్రాబల్యం కలిగినటువంటి సమూహాల ఆధిపత్యం, ఆప్షన్ బి గ్రామాలలో అక్షరాస్యులు లేకపోవడం, ఆప్షన్ సి నిధులు సరిగా అందకపోవడం, ఆప్షన్ డి ఈ సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశ్వాసం లేకపోవడం. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ లాగే ఉన్నాయి ఇక్కడ. ఏదంటుండేది ఇక్కడ కారణం కానిది ఏది అంటే ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఆధిపత్యం ఉండడమా, లేదంటే అక్షరాస్యులు లేకపోవడమా, లేదంటే నిధులు లేకపోవడమా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వాసం లేకపోవడం అంటున్నది మీరు సమాధానం కామెంట్ చేయండి. కారణం కానిది వీటిలో. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి గ్రామాలలో అక్షరాస్యులు లేకపోవడం అనేటువంటిది కారణం అయితే కాదు. ఇక్కడ ఆధిపత్యం ఉండటం వల్ల, నిధులు అనేటువంటి సరిగా లేకపోవడం వల్ల, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశ్వాసం లేకపోవడం వల్లనే ఆ యొక్క కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు అనేది క్షీణించడం జరిగింది. ఈ గ్రామాల అక్షరాస్యులు లేకపోవడం అనేది అయితే కారణం అయితే కాదు. ఇవ్వండి ఈ యొక్క 20 ప్రశ్నలో ముఖ్యమైనటువంటిది 73-74 రాజ్యాంగ సవరణకు సంబంధించి
మీరు దీనికి సంబంధించి ఎగ్జామ్ రాయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రాయొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 50 ప్రశ్నలు నేను ఇచ్చాను. సో ముఖ్యంగా అంటే గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఈ యొక్క సంవత్సరం కవర్ అయ్యే వరకు ఆల్మోస్ట్ మనకి ఏ టాపిక్స్ మీద అడిగే ఛాన్స్ ఉందో వాటి మీద నేను కవర్ చేసి ఒక 50 మార్కులు కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేటువంటిది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వెబ్సైట్లోనే రాయొచ్చు, యాప్లోనే రాయొచ్చు. సో వీలైనంత వరకు యాప్ అంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు అక్కడ రోజు కూడా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క సచివాలయమే కాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. సో అదనమాట. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాయడం అయితే మర్చిపోకండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని క్లాసెస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.